అందరికీ నమస్కారం అండి. నేను మీ తోట ముకుంద్, ప్రజాప్రస్థానం పార్టీ. ఈరోజు ఎలక్షన్ రిజల్ట్స్ రిలీజ్ అవుట్ అండి. అందులో భాగంగా విశాఖపట్నం ఎంపీ నుంచి మీ తోట ముకుంద్కి ప్రజలందరూ కూడా 594 ఓట్లు మద్దతు ఇవ్వడం జరిగిందండి. ఇది చాలా శుభ పరిణామం. మేము పెట్టినటువంటి ధైర్యమైనటువంటి అడుక్కి, యువత రాజకీయాల్లోకి రావాలి అనేటువంటి అడుక్కి ఈరోజు ఒక ప్రజాప్రస్థానం పార్టీ పెట్టి ఎలక్షన్ కమిషన్ నుంచి సింబల్ రప్పించుకొని ఈరోజు విశాఖపట్నం పార్లమెంటరీ నుంచి ప్రజలందరూ కూడా నీతిగా నిజాయితీగా పడవ గుర్తుకు ఓటు వేయడం జరిగిందండి. 594 ఓట్లని ప్రజలు మీరు బ్లెస్ చేశారు, మమ్మల్ని నమ్మి ఓటు వేశారు. విశాఖపట్నం ప్రజల్ని ఎల్లప్పటికీ మర్చిపోలేమండి. ఎందుకంటే ఈరోజు రెండు ప్రధానమైనటువంటి పార్టీలు, ఒక పార్టీ ఓటుకు 5,000, ఇంకో పార్టీ ఓటుకు 3,000 అండి. ఒక వ్యక్తికి 8,000 అందుతున్నాయండి. అంటే గడపకి నలుగురు ఉంటే 32,000 రూపాయలు ఇల్లీగల్ వేస్తో ఒక ఓటుకి హోల్సేల్ రేట్లో కొనుక్కున్నటువంటి పరిస్థితి అండి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక యువకుడు, ఒక మధ్యతరగతి వ్యక్తి, ఒక విద్యావంతుడు రాజకీయం ఆడాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి అండి. అయినప్పటికీ విశాఖపట్నం ప్రజలు ఒక మార్పు కోసం చైతన్యవంతంగా ఈరోజు సుమారు 600 ఓట్లు ఎంపీగా ఈ తోట ముకుంద్కి ధైర్యంగా కలేజాగా ఓట్లు వేసారనంటే ఎస్, వైజాగ్లో మార్పు మొదలైంది. రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ మార్పు పర్సంటేజ్ కూడా ఇంప్రూవ్ అవుతుందని ప్రజలందరికీ కూడా తెలియపరుస్తూ, అలాగే ఈరోజు వైసీపీ పార్టీని రన్ చేస్తుంది ఒక సీఎం కొడుకండి, టీడీపీ పార్టీని రన్ చేస్తుంది ఒక సీఎం అల్లుడండి. కానీ ఈ తోట ముకుంద్ ఒక మధ్యతరగతి కుటుంబం, మీ సామాన్యుడు, మీ అందరి ఆశీస్సులతో నా ప్రజాసేవను చూసి ఓటేసిన ప్రతి ఒక్క ఓటర్కి కూడా సబాష్ మీకు చెప్పాలండి. ఇటువైపు 32,000 రూపాయలు డబ్బుకు అమ్ముడుపోకుండా, ఇటువైపు సారాకు అమ్ముడుపోకుండా, చీరలకు అమ్ముడుపోకుండా 594 మంది కదిలి వచ్చారు చూసారా ప్రజాప్రస్థానం పార్టీ పడవ గుర్తుకు ఓటేయడానికి. మీకు సభాష్ చెప్తున్నానండి. మీ తోట ముకుంద్ విశాఖపట్నం నుంచి పోరాటం ఆపడు. ప్రజా సమస్యల మీద మా వాకు, మా గొంతుకు వినిపిస్తాం మా ఆఖరి శ్వాస దాకా. మా ఎంట నిలబడినటువంటి కార్యకర్తల్ని, క్యాడర్ని మీరు వేసిన ఈరోజు ఒక్క ఓటు మాకు 1,00,000 ఓట్లతో సమానం అండి. థ్యాంక్ యూ ఆల్ అండి. అలాగే విశాఖపట్నం ఎమ్మెల్యేగా, విశాఖపట్నం సౌత్గా, అలాగే గాజువాక నుంచి, అనకాపల్లి నుంచి మా ప్రజాప్రస్థానం పార్టీ ప్రజలు మా సీల్ ఓపెన్ చేశారండి. ఈరోజు ఒక పార్టీ పెట్టి ఒక సింబల్ రప్పించి మీ ప్రజలు ఓటేస్తేనే మా పార్టీ సీల్ ఓపెన్ అయినట్టండి. సో మిగతా 4 స్థానాల్లో కూడా మా సీల్ను ఓపెన్ చేసి మమ్మల్ని ఆశీర్వదించి మా పార్టీకి గుర్తింపు తెచ్చినటువంటి ప్రజానికం, లోకానికి అందరికీ కూడా నా శతకోటి వందనాలు తెలియపరుచుకుంటూ, మీ తోట ముకుంద్, ప్రజాప్రస్థానం పార్టీ అధ్యక్షుడు. థ్యాంక్ యూ. జై హింద్.